రేపు కడపలో సీఎం చంద్రబాబు టూర్ నేపథ్యంలో జమ్మలమడుగులో చెప్పుదెబ్బల రాజకీయం కాకరేపుతోంది. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మధ్య మొదలైన మాటల యుద్ధం చెప్పుదెబ్బల వార్నింగ్ వరకు వచ్చింది. అసలు ఆదినారాయణ రెడ్డి ఏమన్నారు, రామసుబ్బారెడ్డి కౌంటర్ ఏంటి? ఇద్దరి వార్డులోకి ఎంపీ అవినాష్ ఎందుకు వచ్చారు? రామసుబ్బారెడ్డి అతి ఎక్కువైతే ఇంకా జరిగేది చెప్పుదెబ్బలు పడేది గ్యారంటీ. నువ్వు నన్ను చెప్పుతో కొడతావన్నా, నువ్వు బెదిరించే భయపడే వ్యక్తిని కాదు. నువ్వు భయపడి నువ్వు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నావు, భయపడేది నీవు. జమ్మలమడుగులో సై అంటూ కయ్యానికి కాలు దువ్వుతున్నారు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి. చూసుకుందాం రా, నీ పతాపమో నా పతాపమో అంటూ జమ్మలమడుగు జగడానికి తెరలేపారు. ఆడు వీడు అంటూనే చెప్పుతో కొడతానంటూ రామసుబ్బారెడ్డికి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు ఆదినారాయణ రెడ్డి. అయితే ఆది ఉడత బెదిరింపులకు బెదిరే వాళ్ళెవరూ లేరంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చారు రామసుబ్బారెడ్డి. రామసుబ్బారెడ్డి అతి ఎక్కువైతే ఇంకా జరిగేది చెప్పుదెబ్బలు పడేది గ్యారంటీ. అది అతని గ్యారంటీ అయితే జరగదు. ఇప్పుడు చూసినా, మాకు అంతా చూసినా, మా ఇంట్లో మా మనుషులు నష్టపోయినాం, మాకు రకరకాల సమస్యలు ఇచ్చాయి. సెంట్రల్ జైలు చూసినాం, అతనికి సుప్రీంకోర్టులో కూడా మా పుణ్యమా అని అతను బయటపడేది. ఊరిని జాగిరి కాదు, పులివెందల్లో సినిమా చూపించినాం, ఆ సినిమా మళ్ళీ వేస్తాను అంటాడు. అంటే లోకల్ బాడీ ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయని ఒక కారణం అయితే, నీకెవ్వరు భయపడే వాళ్ళు లేరు. నేను ఒకటే చెప్పా, 2 ఏళ్ళు నేను జైల్లో ఉంటే మా ఇంట్లో ఆడవాళ్ళు రాజకీయం చేశారు, ఎక్కడ మాట మీద నిలవలే. నువ్వు నన్ను చెప్పుతో కొడతావన్నా, నువ్వు బెదిరించే భయపడే వ్యక్తిని కాదు. నువ్వు భయపడి నువ్వు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నావు, భయపడేది నీవు. నీ రాజకీయ జీవితం పతనమవుతుంది. రాబోయే 3 ఏళ్లలో జగన్ సహా వైసీపీ నేతలకు సినిమా చూపిస్తానంటూ మరో వార్నింగ్ ఇచ్చారు ఆదినారాయణ రెడ్డి. అయితే ఏం సినిమా చూపిస్తాడో చూస్తానంటూ నిప్పులు చెరిగారు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. ఇప్పుడు 3 ఏళ్ళు ఉంది, మీకు సూపర్ సినిమా చూపుతాం. జగన్కు ఈ వైఎస్ఆర్ పార్టీకి ఖచ్చితంగా జరుగుతుంది. సినిమా చూపిస్తామా నీకు అని మన వాళ్ళందరూ కలిసి పులివెందులో అతనికి సినిమా చూపించారు కదా. నువ్వు ఉత్తనా కొడుకువి, అధికారం ఉంటేనే నీ మాటలు, నీ వ్యవహారం అంతా. అధికారం కోల్పోతే ప్రతిపక్షంలోకి వస్తే మళ్ళా జంపు కనిపి నువ్వు. మరి ఈ జమ్మలమడుగు జగడం ఎక్కడి వరకు వెళ్తుందో కాలమే చెప్పాలి.